మరో 48 గంటల్లో తులారాశివారికి ఓ స్త్రీ వల్ల జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా, ఆందోళనగా అనిపించవచ్చు. కాని గోచారరీత్యా తులారాశివారికి రాబోయే 2 రోజుల్లో ఒక స్త్రీ ప్రభావం చాలా బలంగా కనిపిస్తోంది. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీ ఆఫీసులో తోటి ఉద్యోగి కావచ్చు, లేదా కొత్తగా పరిచయమయ్యే వ్యక్తి కావచ్చు. ఈ స్త్రీ ప్రవేశం లేదా జోక్యం వల్ల మీ జీవితంలో గొప్ప పాజిటివ్ మార్పు వచ్చే అవకాశముంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి లేదా ఆఫీసులో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఒక మహిళా అధికారి ద్వారా మంచి అవకాశం దక్కవచ్చు. వ్యాపారస్తులకు ఒక స్త్రీ సలహా లేదా ఆర్థిక సహాయం వల్ల ఊహించని లాభాలు చేకూర్తాయి. మీ భవిష్యత్తు లక్ష్యాలు నెరవేరడంలో ఆవిడ ఒక మార్గదర్శిగా నిలవవచ్చు. అయితే నాణేయానికి రెండో వైపు కూడా ఉంది. మీ దగ్గరగా ఉన్న లేదా మీకు కొత్తగా పరిచయమయ్యే ఒక స్త్రీ వల్ల మీకు ఊహించని నష్టం కలిగించే ప్రమాదం కూడా పొంచి ఉంది. మీతో చాలా మంచిగా మాట్లాడుతూనే మీ కుటుంబంలో లేదా భార్యాభర్తల మధ్య లేనిపోని మాటలు చెప్పి చిచ్చుపెట్టే ప్రయత్నం జరగవచ్చు. అలాగే మీ ఆర్థిక రహస్యాలు తెలుసుకుని మిమ్మల్ని మోసం చేసే అవకాశముంది. ఈ గండం నుండి బయటపడాలంటే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఒక స్త్రీ వచ్చి మీతో అతి చనువుగా మాట్లాడినా లేదా ఆర్థిక సహాయం అప్పు అడిగినా గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా ఈ 48 గంటల్లో ఆడవారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదనలకు దిగకూడదు, ఆవేశపడి మాట జారకూడదు. మీ వ్యక్తిగత లేదా ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోకుండా జాగ్రత్తపడటం చాలా అవసరం. గమనిక: ఈ ఫలితాలు తులారాశివారి సాధారణ గోచార స్థితిని బట్టి చెప్పబడినవి. మీ వ్యక్తిగత జన్మజాతకం మరియు ప్రస్తుతం నడుస్తున్న గ్రహదశల దశాభుక్తులు ఆధారంగా ఈ ఫలితాలలో మార్పులు ఉండే అవకాశముందని గమనించగలరు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి గురువుగారితో మీ సమస్యలకు పరిష్కారం కనుక్కోవచ్చు. ఇక మే నెల విషయానికి వస్తే తులారాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉష్ణ సంబంధిత వ్యాధులు లేదా ప్రయాణాల్లో చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి ముఖ్యంగా టూ వీలర్ మీద ప్రయాణించేటప్పుడు వేగనియంత్రణ పాటిస్తూ చాలా అప్రమత్తంగా ఉండాలి. వృత్తిపరంగా చూస్తే మొదటి సగంలో కొంత నిరాశ ఎదురైనా ద్వితీయార్ధం చాలా బాగుంటుంది కాబట్టి ఓపిక పట్టాలి. కుటుంబంలో పంతాలకు పోకుండా, ఇతరుల మాటలు విని అపార్థాలు చేసుకోకుండా సర్దుకుపోవడం ఉత్తమం. ఈ గండాన్ని దాటడానికి, మే నెలలో అనుకూల ఫలితాలు పొందడానికి తులారాశివారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేయించి తెల్లటి పూలతో పూజ చెయ్యండి. అలాగే కష్టాలను కడతేర్చడానికి ప్రతి సోమవారం శివాలయంలో పాలాభిషేకం చేసి ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి. వీలైతే గోమాతకు పచ్చగడ్డి లేదా అరటిపండ్లు తినిపించడం వల్ల శత్రుపీడ, నరదిష్టి తొలగిపోతాయి. ప్రశాంతంగా, అప్రమత్తంగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది.